మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కన్యారాశి వారికి సంబంధించి మనం శని వక్రచారి యొక్క ఫలితం విషయానికి వస్తే, ఈ రాశికి అయినా షష్టమ స్థానంలో సంచారంలో ఉంటున్న 2023 జనవరి నుంచి కూడా ముఖ్యంగా కుంభరాశి ఆయన ఓన్ హౌస్ మూల త్రికోణం స్వక్షేత్రంలోకి ఆయన సొంత ఇంట్లోకి 30 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టారు ఆయన. కాబట్టి కన్యారాశికి సంబంధించి మనం చూస్తే తప్పకుండా శని యోగించే 3 స్థానాలు ఒక స్థానం అయిన ఈ కన్యారాశి వాళ్ళకి 6th హౌస్లో ఉండటం వెరీ 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 గుడ్ ట్రాన్సిట్ అనే మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటి, ఈ యొక్క శని వక్రం చాగం వల్ల ఇప్పుడు మనకు కలిగే ఫలితం ఏంటి, మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి చూస్తే కనుక చాలా వరకు కూడా ఈ 6th హౌస్లో శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా 6th హౌస్ అనేది మనిషి వద్దనుకునే హౌస్. మనిషి ఎవడో తలకాయ నొప్పులు కోరుకోడు కదా, అసలు అలాంటి హౌస్లోకి అడుగుపెట్టాడు. ఓకే, అది ఎంత పెద్ద తలకాయ నొప్పులో అంత మొండివాడు శని కూడా ఆ స్థానానికి అధిపతి అవటం వల్ల మనకి సమస్య ఎంత పెద్ద తలకాయ నొప్పో అంతకంటే మొండివాడు శని అవటం వల్ల ఇద్దరు సరిపోతారు. ఆ సమస్య దానికి మనం ఓవర్కమ్ అయ్యే శక్తి రెండూ ఉన్నాయని అర్థం. అయితే ఇక్కడ ఓవర్కమ్ అవుతున్న చక్కగా మనం వచ్చిన విషయాల్లో, అటు కోర్టు కేసుల విషయంలో ఏంటి, వివాదాల విషయంలో ఏంటి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, రుణ ఒత్తిళ్ల విషయాల్లో ఏంటి, కాంపిటీటర్స్ విషయాల్లో ఏంటి, లేకపోతే కాంపిటీషన్ విషయాల్లో ఏంటి, ఏవైనా సరే వీటన్నిటి విషయాల్లో కూడా మనం ఒక స్మూత్గా వెళ్ళిపోతున్న వేలో ఏదో ఒక తెలియని రివర్స్ గేర్ అక్కడ. సో కాబట్టి ఈ 4.5 నెలలు కూడా కొంత టఫ్గా అనిపించడం, మనం వీటి మీద మనకు వచ్చే సమస్యల మీద మనం కొంచెం పట్టు సాధించడానికి కావచ్చు, వాటిని ఓవర్కమ్ అవ్వడానికి కావచ్చు, కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చే పరిస్థితులు, కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం తిరగబెట్టినట్టు అనిపించటం. సో ఇక్కడ కొంచెం జటిలంగా మనకు వచ్చిన సమస్య, అది కోర్టు కేసు కానీ లేకపోతే వివాదాస్పద విషయాల్లో మిగతా విషయాల్లో కానీ కొన్ని జటిలంగా అనిపించడం, వీటి నిమిత్తం అటు మెడికల్గా కానీ లేకపోతే వీటికి సంబంధించిన విషయాల్లో మనం ఓవర్కమ్ అవడానికి సంబంధించి కానీ కొంచెం ఎక్స్పెన్సెస్ హైగా ఉండటం, సేమ్ టైం ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించటం. 4.5 నెలలుగా కొంత వీటి విషయాలన్నింటిలో కూడా ఏదైతే శత్రుక్షేత్రం మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉందో ఇక్కడ కొంతవరకు మనకి ఖర్చుల విషయంలో కూడా కొంత అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆస్తుల విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీకి వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు, ప్రాపర్టీకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో గత 4.5 నెలలుగా ఒక రకమైన, అంటే ఇది 30 years తర్వాత 6th హౌస్లోకి రావడం రెండోసారి వక్రం, అంటే పూర్తిగా సెటిల్మెంట్ చేసే టైం అన్నమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు శని వక్రత్యాగం అయ్యి 4.5 నెలల తర్వాత నవంబర్ 15 తర్వాత నుంచి కూడా ఇప్పుడు ఆయన డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నారో తప్పకుండా సో ఇక్కడ మళ్ళీ ఆయన ఫుల్ ఫోర్స్తో ఉంటారు. సో ఈ యొక్క సమస్యను దాటడానికి ఎంత బలం కావాలి, ఎవరి బలం ఉపయోగిస్తే సరిపోద్ది, సో దీన్ని దాటాలంటే మనం ఎలాంటి ప్రణాళిక అవలంబించాలి ఏంటి అనే మొత్తం కూడా కొంత ట్రాక్ అవన్నీ పట్టుకోవడానికి 4.5 నెలలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ శని స్వక్షేత్రంలో ఫుల్ ఫోర్స్తో ఆయన మళ్ళీ ఆయన మొండితనం ఆయన సంపాదించుకుని, ఆయన పట్టు ఆయన సంపాదించుకుని ముందుకెళ్తుండడం వల్ల ఇక్కడ మనకు కలిగే ఫలితం ఏంటంటే ఆరోగ్య సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు, శత్రు పీడని తప్పకుండా అధిగమిస్తారు, రుణ ఒత్తిళ్లను కూడా కొంతవరకు గత 4.5 నెలలుగా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మళ్ళీ ఇప్పుడు వాటి మీద చక్కగా పట్టు సాధించడం, ఆ రుణ ఒత్తిడిని కూడా మీరు అధిగమించే శక్తి రావటం, కాంపిటీటర్స్ విషయాల్లో ఏంటి, అవుతున్న అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, ఆస్తి గొడవలకు సంబంధించిన విషయాల్లో, ఈ వివాదాస్పదమైన మ్యాటర్స్ విషయంలో మొత్తం అన్నిట్లో సో ఓవరాల్గా మనం వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి ఏంటి అనేది ఫైన్ ట్యూనింగ్, వాటికి సంబంధించిన విషయాలు, ఎక్స్పీరియన్స్ అన్నీ మనకి రావటం వల్ల ఇప్పుడు నవంబర్ 15 తర్వాత నుంచి వీటన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా కంపారిటివ్ ప్రీవియస్ మీకు ఇక్కడ కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అది ఇక్కడ ఆల్రెడీ శని కుజుడిని చూస్తున్నారు, కుజస్తంభం జరుగుతుంది కదా, కుజుడు మళ్ళీ శని యొక్క ఇంటిని చూస్తున్నారు, శనిని చూస్తున్నారు. ఇది జరుగుతుంది మార్చి దాకా శని కుజుల యొక్క ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది.
సో మళ్ళీ ఈ యొక్క ఫైటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ దీని యొక్క ఎఫెక్ట్ మనం మంత్లీ వీక్లీలో చూస్తే తెలుస్తుంది. సో కన్యారాశి వాళ్ళకి 6th హౌస్లోకి శని యొక్క వక్రత్యాగం తప్పకుండా మెటీరియలిస్టిక్ గెయిన్స్, అంటే కోర్టు కేసులకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాల్లో కానీ చాలా వరకు కూడా అన్ని జటిలమైన సమస్యలను మీరు అధిగమించడానికి శక్తిని అంతా కూడగట్టుకున్నట్టు ఉంటుంది ఈ పరిస్థితి. అండ్ తప్పకుండా విజయం దిశగా మిమ్మల్ని శని నడిపించే ఆస్కారాలు కన్యారాశి వారికి ఉంటాయి ఈ వక్రత్యాగంలో. కాబట్టి నెక్స్ట్ ఆయన 4-5 నెలల్లోనే మీనరాశిలోకి వెళ్తున్నారు. సో ఆ ఫలితాలు కూడా చెప్పుకుందాం తర్వాత. మొత్తంగా శని వక్రత్యాగం ఏ విధమైన ఎఫెక్ట్ని కన్యారాశి వారికి ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.